ఓటీటీ ప్లాట్ఫారాల్లో వచ్చే సినిమాలు, కొంతమంది దర్శకులు ప్రత్యేకించి తీసే సినిమాల్లో మన రావాళ్ళు దొంగలే, మనకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ అంతా దొంగలే. పాకిస్తానోడేమో నిజాయితీతో ఉంటాడు, చిత్తశుద్ధితో ఉంటాడు, బంగ్లాదేశోడేమో గొప్ప శక్తివంతుడై ఉంటాడు. మనోళ్ళు వాళ్ళని అడుక్కుంటే వాళ్ళు మనకేదో సమాచారాలు ఇచ్చినటువంటి తరహాలో అడ్డకోలుగా సినిమాలు తీస్తున్నారు, సీరియల్స్ తీస్తున్నారు. వాళ్ళ ఇష్టం ఎపిసోడ్స్. ఓటీటీ ప్లాట్ఫారాలు అయితే అడ్డకోలుగా భారతదేశాన్ని చులకన చేస్తూ, హిందువులకు సంబంధించినటువంటి అధికారాన్ని చులకన చేస్తూ, పాకిస్తాన్ గొప్పదని, బంగ్లాదేశ్ గొప్పదని, ఆఫ్ఘనిస్తాన్ గొప్పదని అట్నుంచి చిత్రీకరించుకొచ్చేటటువంటి పెరిగిపోయినాయి. ఈ మధ్యన ఓటీటీల్లో దేశభక్తిని ప్రేరేపించే సినిమాలు, ఎపిసోడ్స్ అనుకుంటే రివర్స్లో తెలివిగా నడుపుతున్నటువంటి. బట్ భారతదేశం ఏం మాట్లాడట్లా, క్లియరెన్స్ ఇస్తోంది, చూస్తున్నారు జనం. బట్ అదే అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతున్నటువంటిది, ప్రత్యక్షంగా జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి. కేరళ ఫైల్స్కి 100 గడవలు, బెంగాల్ ఫైల్స్ని నిషేధిస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా, బెంగాల్ ఫైల్స్ని పాకిస్తాన్ నిషేధించింది, బంగ్లాదేశ్ నిషేధించింది, బెంగాల్ నిషేధించింది. అంటే ఎవరితో కలిసి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.